నిన్న చెప్పినాను కదా మీకు జ్యూస్ చూపిస్తాను అనేసి. క్యారెట్, బీట్రూట్, పుదీనా కొన్ని, కరివేపాకు కొన్ని, కొత్తిమీర కొన్ని, ఒక బెరుచుపండు అన్నీ మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్నాక ఈ పేరిచ్చే పండుగ అంగిట్లో అమ్ముతుంది. దుబాయ్ పేరిచ్చే పండు అంట. ఇది ఒకటి గింజలు తీసి వేసుకోండి, అట్లే వేసుకోవద్దండి. మళ్ళీ వచ్చి ఈ పౌడర్, ఈ పౌడర్ వచ్చి చాలా నాకు ఒక నెల డేట్ చాలా పోతానింది. అప్పుడు వచ్చి ఇది తాగినాక గెసవెర వస్తూ ఉన్నింది. అప్పుడు నడిచేప్పుడు మెట్లెక్కప్పుడు ఇది తాగినాక ఒక 6 నెలలు 7 నెలలుగా తాగుతా అంట. తాగినాక ఇప్పుడు లేదు గ్యాస్ వస్తా. ఇప్పుడు బాగుంది. ఈ పౌడర్ కూడా తీసుకోండి. ఒక 6 స్పూన్ వేస్తే చాలు, ఎక్కువ వద్దు. ఒక 1/2 స్పూన్ వేసుకోండి చాలు. 1/2 స్పూన్, ఇంకో స్పూన్ అంతే. ఇది మీరు కూడా తీసుకోండి, ఆన్లైన్లో మా కొడుకు పెట్టినాడు, తీసుకోండి. ఇది అన్నీ వేసి పాలు ఒక 1/2 గ్లాస్ పోసుకోవాలి. పోసుకొని బాగా మిక్సీ కొట్టి వడకట్టి తాగాలి. అంతే, ఎంతో బలం ఇది. ఎవరెవరు కొళ్ళు సుస్తూ నడిచేప్పుడు గెస చెప్తారో వాళ్ళంతా ఎంతో తాగుతా బాగా పనిచేస్తుంది, బలం ఉంటాయి తాగి. జ్యూస్ రెడీ. ఇది అట్లే తాగకూడదు, వడకట్టి తాగాలి. అట్లే తాత తొక్కుగా ఉంటాయి, బాగుండదు. ఒక క్యారెట్, ఒక బీట్రూట్ చాలు. ఇంట్లో ఇట్లా కొత్తిమీరలు, కరివేపాకులు, పుదీనా అన్నీ ఉంటాయి. నేను రోజు తాగేది పొరకడుపులో తెల్లారి తాగాల, బాగా పిండుకాల. మీ బలమన్నీ చూపించండి దీంట్లో, పిండికి దీంట్లో ఉండేది బాగా ఉడుచుకునేస్తాం. ఉడిచేసి ఇంకోసారి మళ్ళీ పిండుతాం. ఎంతో బలం, మీరు కూడా తాగండి. ఒక 40 ఏళ్ళు అయిపోతేనే మనకు ఒంట్లో సుస్తు స్టార్ట్ అయిపోతాయి. ఆ సుస్తు అన్నీ పోతాయి తాగినామంట. అంతదా ఇదే జ్యూస్, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగండి. మళ్ళీ ఈ పౌడర్ వేసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు.